నమస్కారం. ఈ వీడియో ఇవ్వడానికి మెయిన్ రీజన్ సీరియస్గా మన సమాజంలో కొంతమంది పదే తేడా గుణం చూస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేయడం మొదలెడతారు. వాళ్ళు నీట్గా ఉన్న ఆ తేడాగా ఉన్న వాళ్ళని అడిగే క్వశ్చన్లు నీట్గా ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు. గిరి బాలా సింగ్ ట్విషా శర్మ వల్ల అత్త. ఈ ట్విషా శర్మ వచ్చేసి నోయిడాకు సంబంధించిన మోడల్. మన దగ్గర వచ్చేసి 2021 వచ్చింది ముగ్గురు మనగాళ్ళని. ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇంకోటి హిందీలో చేసింది. ఈమె సమర్థ సింగ్ అని చెప్పేసి ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యాడు. భోపాల్ చెందినటువంటి వ్యక్తి. అతను పెళ్లి చేసుకుంది. అతను వృత్తిరీత్యా లాయర్. వాళ్ళ అమ్మ గిరిబాలా సింగ్ వచ్చేసి రిటైర్డ్ జడ్జి. గతంలో జడ్జిగా చేసింది. ఇప్పుడు కన్స్యూమర్ ఫోరంకి జడ్జిగా ఉంది. ఎప్పుడైతే ట్విషా శర్మ కేసు వచ్చిందో ఆమె డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. జస్ట్ 4 months తర్వాత మొన్న మే 12న ఘోరాతిఘోరగా ఆమె చనిపోయింది అత్తారింట్లో. ఇదేమో ఆత్మహత్యని వీళ్ళు అంటారు అత్తారింట్లో. లేదు ఆల్రెడీ ఒక మెసేజ్లు పెట్టింది. మీరు ఎంతగా వేధిస్తున్నారో చెప్పింది అంటూ. ఐ థింక్ హర్షిత్ ఆర్మీలో మేజర్ క్యాడర్లో ఉన్నాడు. ఈ అమ్మాయి ట్విషా శర్మ వల్ల అన్నదమ్ముడు. అతను కూడా ఏం చెప్పాడంటే పేరుకే అత్తనే కానీ ఘోరంగా నా సిస్టర్ నరకం చూపెట్టిందంటూ వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు చెప్పారు. అది నిజంగా నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. నువ్వు పెళ్ళికి ముందు ఎవరితో అఫైర్స్ పెట్టుకున్నావా? ఎంతమందితో పడుకున్నావు? పెళ్ళైన తర్వాత నువ్వు ఇంకా అఫైర్స్ కంటిన్యూ చేస్తున్నావా? పెళ్లి తర్వాత నువ్వు వాళ్ళ అఫైర్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు కండోమ్స్ వాడావా? కండోమ్స్ వాడకుండా ఎవరితో పార్టిసిపేట్ చేసావా? దానివల్ల ఒకరికి ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, అది మావాడి వల్ల వేరే వాళ్ళ వల్ల. అసలు అమ్ము బాబోయ్, అసలు ఆ క్వశ్చన్ చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఇదే మనిషేనా? ఈమె అసలు ఒక జడ్జి అనిపించింది. అవన్నీ ఇప్పుడు విచారణలో తెలియాలి. నిజంగా ఒక జడ్జి అయి ఉండి రిటైర్డ్ అయిన తర్వాత అంత దారుణం కోడల్ని వేధించిందా? అదేమంటే ఆమె తనిద్దాట, మీ సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, మీ మోడల్స్ ఎవరైతే ఉన్నారో, మీరంతా కూడా ఇలాగే ఉంటారు. నేను రోజు ఎంతోమందిని చూస్తాను. నా దగ్గరకు వచ్చే కేసుల్లో ఇటువంటి చాలా ఉంటాయి. ఏదైనా నీకేంటి నాకేంటి, నీకు అది చేస్తా నాకు ఇచ్చేయి, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. సో నువ్వు కూడా ఇండస్ట్రీలో ఉన్నావంటే ఇలా ఎన్నో చేస్తుంటావు కదా, ఇప్పుడు కూడా ఇంకా అవకాశాల కోసం చూస్తున్నావు కదా, రీల్స్ చేస్తున్నావు కదా. ఇలా అమ్మ బాబాయ్ ఘోరం అంటే అసలు ఇవిడే కండిషన్ మీకు అర్థమైందా? మీరు కనుక ఒక పబ్లిక్ ఫిగర్ అయితే, మీరు కనుక ఎంటర్టైన్మెంట్లో వరల్డ్లో కనుక ఉన్నట్టయితే, ఉండాలని అనుకున్నట్టయితే, దయచేసి మీరు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారో ఆ ఫ్యామిలీ ఎటువంటిది ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుని అడిగేయండి. పాపం ట్విషా శర్మ దారుణంగా చనిపోయింది. చంపేశారు అన్నది పుట్టింటోళ్ళ వర్షన్. మేమేం చేయలేదు రా బాబు అని వీళ్ళ వర్షన్. సమర్థ సింగ్ వస్తే ముందస్తు వెళ్ళి అప్లై చేసుకున్నాడు. బట్ అవసరం లేదు, ముందు లొంగిపోరమని కోర్టు కూడా చెప్పింది. ఈ గిరిబాలా సింగ్ వచ్చి ఏమంటిది, నాకు నోటీసులే పంపలేదు, నాకు ఎవరేం అడగలేదు, నేను చెప్పేదని చెప్పేసి నటన చేస్తుంది. బట్ కన్స్యూమర్ ఫోరం దాకా వెళ్ళేసరికి నువ్వు ముందు పక్కన కూర్చొని చెప్పేసి ఆ కన్స్యూమర్ ఫోరం జడ్జిని తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు రీపోస్ట్ మార్టం చేయమని చెప్పింది. ఆల్రెడీ మొదటిసారి చేసిన పోస్ట్ మార్టం అంతా కరెక్ట్గా ఉంది, వద్దు అని చెప్పేసి ఈ గిరిబాలా సింగ్ సమర్థ సింగ్ సైడ్ ఉన్నటువంటి అడ్వకేట్ చెప్పాడు. బట్ ఈ ట్విషా శర్మ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ససేమేర అన్నారు. బాడీ కుళ్ళిపోతుంది, -80 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీజర్లో ఉంచాలి, అంత టెంపరేచర్ మన దగ్గర లేదు, మన దగ్గర ఉంది -4. బట్ బాడీ డికంపోజ్ అవుతుందండి. అయినా సరే ట్విషా శర్మ వాళ్ళ పేరెంట్స్ అయినా సరే మేము తీసుకోం, రీపోస్ట్ మార్టం చేయాల్సింది అన్నారు. ఫైనల్లీ భోపాల్ హైకోర్టు రీపోస్ట్ మార్టం ఓకే చెప్పింది. ఇక ఇప్పుడు విచారణలో ఏం తెలిసింది, ఆమెను ఎంత దారుణంగా వేధించి చంపారని తెలిసిందా, లేక వీళ్ళు వేధించిన వేధింపులకు తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా, ఇవన్నీ తెలియాలి. ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పదలుచుకుంది, దయచేసి మీ ఆడపిల్లని ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నారన్నది చూడండి. పెద్దవాళ్ళు అయితే అదే డైరెక్ట్గా మీరే కనుక పెళ్లి చేసుకునేటట్టయితే ప్రేమించిన వాడినైనా ఆ ఫ్యామిలీ అయినా 100 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మిమ్మల్ని అసలు ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత తేడా కనుక ఉంటే ముందు ఆ నరకం నుంచి బయటపడి సేఫ్ జోన్లో ఉండండి. పాపం ట్విషా శర్మ ఆమె ఒక రిటైర్డ్ జడ్జి చేయండి. ఆ క్వశ్చన్లు ఏంటండి అసలు? నిజంగా అనకూడదు కానీ బ్రోతల్ హౌస్ల దగ్గర సామాజిక సేవ చేసే వాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించరండి. ఆమె రిటైర్డ్ జడ్జి కాబట్టి నేను అనలేకపోతున్నాను. అవన్నీ నిజాలని తేలినప్పుడు రిమైనింగ్ విషయాలు మాట్లాడదాం.